జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర 36వ మహాసభల్లో మంత్రులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు జర్నలిస్టులకు పలు హామీలు ఇచ్చారు. సమాజ అభివృద్ధిలో జర్నలిస్టులు భాగంగా ఉన్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా జర్నలిస్టుల పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు ముందంజలో ఉన్నారని కొనియాడారు. సామాజిక రుగ్మతలను రూపుమాపటంలో, విపత్తులు సంభవించినప్పుడు సహాయ సహకారాల్లో మీడియా మిత్రుల సహకారం ఎంతగానో ఉంటుందని అభినందించారు. దేశాన్ని పట్టిపీడించే అవినీతిని నిర్మూలించడంలో కూడా మీడియా పాత్ర ప్రముఖంగా ఉందంటూ గతంలో జరిగిన బోఫోర్స్, హర్షద్ మెహతా వంటి స్కాముల గురించి మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తావించారు. జర్నలిస్టుల గౌరవాన్ని, వృత్తిని తమ కూటమి ప్రభుత్వం గౌరవిస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అక్రిడేషన్లు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని, కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతుందని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు సంబంధించి హెల్త్ ఇన్సూరెన్సులు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడతామని తెలిపారు. ఇందుకు సంబంధించి 4 మంత్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారని, జర్నలిస్టుల సంక్షేమం కోరే విధంగా నిర్ణయాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొన్ని సంస్థలు అసత్య కథనాలు, తప్పుడు వార్తలు ప్రచురించి ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వాతంత్ర పోరాటం మొదలుకొని ఇప్పటివరకు జర్నలిస్టుల పాత్ర అమోఘంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వృత్తిపరంగా జర్నలిస్టులు ఎదుర్కొనే సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక జిల్లాలోని జర్నలిస్టుల సంక్షేమానికి తమ తాత దామచల్ల ఆంజనేయులు ఎంతగానో కృషి చేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గుర్తు చేశారు. 1999 సంవత్సరంలో ఒంగోలులో జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మీ పిల్లల చదువు బాధ్యతలను, హెల్త్ కార్డుల కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. ఒంగోలు నగరంలో జర్నలిస్టుల కాలనీ ఏర్పాటు చేస్తానని, ప్రెస్ క్లబ్ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అయితే మీడియాలో ఒక వర్గం పనిగట్టుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, అలాంటి పద్ధతి మానుకోవాలని సూచించారు. సమాజం బాగుండాలంటే మీడియా యాక్టివ్గా ఉండాలని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ అన్నారు. ప్రస్తుతం మీడియా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర ఎంతగానో ఉందని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. అయితే దురదృష్టవశాత్తు సోషల్ మీడియా వ్యవహరిస్తున్న తీరు కొన్ని సందర్భాల్లో బాధ కలిగిస్తుందని చెప్పారు. మంచిని మంచిగా, చెడును చెడుగా చూపించాలని, అప్పుడే సమాజం బాగుంటుందని సత్య అన్నారు. మాజీ మంత్రి తమ తాత దామచల్ల ఆంజనేయులు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి మీడియాతో ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్నామని, అదే విధానాన్ని తమ సోదరులు కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ కుమార్ రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఐజేయు జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి, ఐజేయు నాయకులు యశ్వంత్ సిన్హా, బల్వీందర్ సింగ్ జమ్ము, విరాహత్ అలీ, సోమసుందర్, నరేందర్ రెడ్డి, అలుగుల సురేష్, దాసరి కనకయ్య, ఇఫ్తేఖర్ బాషా, చెన్నుపాటి రాంబాబు మరియు పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్ సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 36వ మహాసభల సందర్భంగా ఊహించిన దానికంటే జర్నలిస్టులు ఎక్కువగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. మరోమారు ఐవి సుబ్బారావు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావుని పలువురు అభినందించారు. ఈ సమాజ అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి
జర్నలిస్టు సోదరులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము భాగస్వాములు అవడం నిజంగా వ్యక్తిగతంగా చాలా సంతోషంగా. ఈ ప్రభుత్వాలు చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, అదేవిధంగా ప్రజల్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి విధానంలో, అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి కూడా మధ్య వారధిగా ఈరోజు మీడియా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అందులో కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్న సమాజంలో అనేకమైనటువంటి సామాజిక రుగ్మతలు ఉన్నాయి. అటువంటి సామాజిక రుగ్మతలను ప్రారదోలడానికి మీడియా చేస్తున్నటువంటి పాత్రను కూడా మనందరం కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాం, పరిశీలిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ సమాజంలో మీడియా సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి పాత్రను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉంది. ఈ ప్రధాన సమస్యల్లో అక్రిడేషన్ ఈ సమస్య. అక్రిడేషన్స్ని గత ప్రభుత్వంలో తగ్గించారు. వీటి మీద ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఈ సమస్యను క్యాబినెట్లో తీసుకొచ్చినప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి వీలైనంత ఎక్కువ మందికి ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఎవ్వరికి కూడా అసౌకర్యాన్ని కలిగించకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోమని చెప్పేసి ఒక 4 మంత్రులతో జర్నలిస్టుల అక్రిడేషన్ మీద ఒక కమిటీ కూడా వేసింది మా ప్రభుత్వం అని చెప్పేసి మీకు గౌరవంగా నేను తెలియజేస్తున్నాను. రెండోది మీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్. వీటి విషయంలో కూడాను ఇంతకుముందు 19కి ముందు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీని తిరిగి పునరుద్ధరించే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పోగా కామన్గా ఉన్నటువంటి హౌస్ సైడ్ ఇష్యూలో ముందు మాట్లాడే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. కాకుండా నేను మీకు అందరికీ కూడా ఒకటే తెలుస్తున్నాం, మా శాసనసభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతో కట్టుబడి ఉన్నారు. మీకు మండల కేంద్రాల్లో మీరు కోరిన ప్రాంతాల్లో హౌస్ సైట్స్ ఇచ్చేందుకు మీరు మా శాసనసభ్యులతోటి కోఆర్డినేషన్ చేసుకోండి. ప్రకాశం జిల్లాలో అందరూ కూడా చాలా సానుకూలంగా ముందుకు వస్తున్నారు. ఇది ఇంటర్నల్గా కూడా మేము చర్చించడం జరిగింది. తప్పనిసరిగా మా శాసనసభ్యులు మీకు సహకరించి హౌస్ సైట్స్ కేటాయించే దానిలో ముందుకు వస్తారు. గతంలో చాలామందికి ఐడెంటిఫికేషన్ ఉండేది, 21,000 మంది ఉండేవారు. ఆ సంఖ్య 9,000 మందికి పడిపోయింది. దాన్ని ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి అందరికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పారు. దాని మీద మన పార్థసారథి గారు మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కనుక తప్పకుండా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గతంలో చురుకైన పాత్రలో ఉండి జర్నలిజంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించబడ్డారో వాళ్ళందరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అవసరమైతే మేము కూడా ఇంటర్ఫీర్ అయ్యి ఎవరైతే ఏం సమస్య ఉన్నా సరే అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే జర్నలిస్టులు వృత్తిపరంగా గ్రామాల నుంచి కానీ ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్లు అయినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలినా చనిపోయినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళ కుటుంబాలు ఎదుర్కొంటాయని చెప్పి పలుసార్లు దృష్టి పెట్టారు. గతంలో ఇన్సూరెన్స్ ఉండేది, ఆ ఇన్సూరెన్స్ ఇప్పుడు దాన్ని తొలగించడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కనుక పాలసీ తీసుకొని వస్తే కనుక తప్పకుండా బాగుంటుందని చెప్పారు. ప్రభుత్వం విధానం తీసుకొచ్చే లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మేమందరం ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళ అవసరం ఉంటే మీరు కొంత భాగస్వామ్యం మేము కొంత భాగస్వామ్యంతో తప్పకుండా లోకల్గా ఉన్న జర్నలిస్టులు అందరికీ మేమే ఇన్సూరెన్స్ చేపిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు అప్పుడు ప్రింట్ మీడియా ఏ విధంగా ఉండదనేది కూడా చూసినవాడిని నేను. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా వచ్చిందని చూసాం. ఆ తర్వాత డిజిటల్ మీడియా, ఇప్పుడు ఈ పేపర్లు కూడా ఏ విధంగా వస్తున్నాయి కూడా చూస్తున్నాం. ఇంకా అంటే దానికి కాంపిటీషన్ అంటే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా సోషల్ మీడియా. దీనికి ఎప్పుడు కూడా ఒక నియంత్రణ చేయలేము కూడా. పార్లమెంట్లో చట్టాలు తీసుకురావాలని పదే సోషల్ మీడియా గురించి దాని గురించి నియంత్రించమని చెప్పి కూడా డిస్కషన్స్ కూడా చాలా పర్యాయం జరిగింది. ఏ విధంగా నియంత్రించాలనేది కూడా అర్థం కాని పరిస్థితి. అంతకుమించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా కాంపిటీషన్లో రాబోతుంది. మనం చూసాం వాట్సాప్ మెసేజెస్ అనేది ఎప్పుడు చూడలేదు. తర్వాత అవి ఎక్కువైనాయి. అది కాకుండా చైనా సంస్థలు కూడా డీప్సీ అనేది ఇంకా సిమ్ కార్డు కూడా అవసరం లేదు. నేరుగా ఏంటంటే ఫోన్లోకే దాన్ని డౌన్లోడ్ చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని వాడుకోవచ్చు.
రాబోయే రోజుల్లో ఇటువంటి ఇంకా ఎక్కువ కూడా రెవల్యూషన్ మెథడ్స్ రాబోతున్నాయి. ఎందుకంటే ప్రజల కోసం మేము ఏ విధంగా కష్టపడుతున్నామో అదేవిధంగా ప్రజలకి ఏ విధంగా మనం చేయాలి, ఎక్కడ ఇబ్బందులు జరుగుతుందో, ఎక్కడ పొరపాట్లు జరుగుతుందో దాన్ని మనం ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత అంతా కూడా మీ మీద ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎలాగైపోయింది అంటే కొన్ని పత్రికలు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా అయిపోతున్నాయి. ఏంటంటే నచ్చకపోతే ఏదో ఒకటి రాయటం. ఇదివరకు లేదు. ఇదివరకు పెద్దవాళ్ళు ఇందాక మన శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళంతా పెద్దవాళ్ళంతా ఉన్నారు, జర్నలిస్టులుగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక పద్ధతి దాని మీద వెళ్ళే పరిస్థితులు ఉండే. ఈరోజు వ్యవస్థ కూడా దారి తప్పే పరిస్థితులు వస్తున్నాయి కొంతమంది వ్యక్తుల ద్వారా. ఇవన్నీ కూడా మంచి సంస్కృతి కాదు. ఎప్పుడు కూడా ఏది తప్పు జరిగినా కూడా ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యతలు కూడా మీ మీద ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మేమేం చేయాలన్నా కూడా తప్పకుండా మీ వెంబడే ఉన్నాం. ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చారు, మా జిల్లా నుంచి వచ్చే దగ్గరికి మా వాళ్ళందరూ కూడా శాసనసభ్యులు ఉన్నాం. మీకు ఏ నియోజకవర్గంలో మీకు ఏం చేయాలనేది కూడా మేమందరం కూడా ఒక యూనిటీగా ఉంటాం. తప్పకుండా కూడా మీకు మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి. దాన్ని చేయడానికి మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మరోసారి మీకు తెలియజేస్తాం. స్నేహపూరితమైన వాతావరణంలో ఈ ప్రభుత్వం జర్నలిస్టులతోటి గౌరవాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. విజయవాడలో ఒక సమస్య వస్తే మన రామానాయుడు గారు చాలా చొరవతోటి, ఇంట్రెస్ట్ తోటి మన జర్నలిస్టుల పక్షాన నిలబడ్డారు. ఇకన మా రవికుమార్ గారు కానీ, మా జనార్దన్ కానీ, మన శ్రీనివాసరెడ్డి గారు కానీ, స్వామి గారు కానీ జర్నలిస్టుల పక్షపాతులు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మీ అందరికీ తెలుసు, మనకి ఫస్ట్ హెల్త్ స్కీమ్ వచ్చినప్పుడు ఈ జిల్లాలో ఉన్న 500 మంది జర్నలిస్టులకి అలవాటు చేద్దాం సార్, ఫస్ట్ టైం కట్టుకోలేరంటే ఒక్కసారే అందరి తరపున 5 లక్షలు హెల్త్ స్కీమ్కి మన ప్రీమియం అంతా కట్టి మనల్ని అందరినీ ప్రోత్సహించారు. అలాగే ఇప్పుడు మన మహాసభలకు కూడా ఆయన, రవికుమార్ గారు, జనార్దన్ గారుతో సహకారాన్ని అందించారు. మీడియా అనేది మంచిని చూపించాలి. అలాగే రాజకీయ నాయకులు మేమేదో ఇక్కడ ఆనందంగా ఉన్నామని అనుకోవటం కూడా పొరపాటే. మాకు కూడా మా జీవితాలు పొదును పెట్టి ప్రజా సమస్యలపైన, ప్రజల అభివృద్ధిపైన నిరంతరం పోరాడుతున్నాం. దయచేసి మేము 100 పనుల్లో మాకు అయ్యే 40 పనుల్ని చాలా ప్రాపర్గా మీరు ఆ మంచిని జనాల్లో తీసుకెళ్తే అది మేము చాలా మేలు చేసిన అవుతాం. కానీ కొన్ని మీడియా ఛానళ్ళు ఈరోజు కొత్తగా వచ్చి యూట్యూబ్ ఛానల్స్ కానీ అన్ని నెగిటివ్ పబ్లిసిటీలు కూడా చేయడం కూడా మంచిది కాదు. సొసైటీ ఈరోజు చాలా వరకు ఒక జనరేషన్ ఈ సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి చాలా గాడి తప్పుతూ ఉంది. దాన్ని కూడా మీరు బాధ్యతగా తీసుకొని ఈరోజు మన దేశం బాగోవాలంటే, మన దేశ పౌరులందరూ ఆనందంగా ఉండాలంటే క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు కూడా మంచిని చూపించండి. చెడు ఏమన్నా ఉంటే మమ్మల్ని అది చేయని పనులు మా మీద నిందలేయడం కూడా కరెక్ట్ కాదని భావిస్తూ ఇంతటి చక్కటి సమావేశంలో మాకు అవకాశం కల్పించిన ఈ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క పాత్రికేయ మిత్రులతోటి మా దామచర్ల కుటుంబం సుమారుగా మా పెద్ద దామచర్ల ఆంజనేయులు గారికి అందరూ సుపరిచితులే. అదేవిధంగా మేము కూడా మా 3వ తరం కూడా మీ అందరితోటి మీడియాకు ఫ్రెండ్లీగా ఉండే కుటుంబం దామచర్ల కుటుంబం అని కూడా తెలియజేసుకుంటూ, కొండేపిలో కూడా వర్కింగ్ జర్నలిస్ట్ మీ మీడియా సోదరులకి గౌరవ మంత్రివర్యులు స్వామి గారు కూడా ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు కానీ వాళ్ళకి ఏం చేయాలన్నా కూడా మేము ముందుంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ఒక కీలకమైనటువంటి సమస్య జర్నలిస్టులకి, ప్రజలకి, రాజకీయ నాయకులకి ఎదురవుతున్నటువంటి కీలక సమస్య సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా. ప్రింట్ మీడియా స్వతంత్రం రాకముందు నుంచి ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత కొనసాగుతుంది.
ఎలక్ట్రానిక్ మీడియా దాదాపు 3.5 దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా మన దేశంలో ఆవిర్భవించింది. ఈ రెండింటి తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళినా గల్లీ వార్త ఢిల్లీకి ఒక్క క్షణంలో వెళ్ళిపోతుంది. ఇవాళ సోషల్ మీడియాలో ఎదురవుతున్నటువంటి సమస్యల మీద వాస్తవాలేంటి అని చర్చించడానికి సెమినార్ నిర్వహించాం. దేశంలో ఉన్న 800 కోట్ల జనాభాలో 80% ప్రజలకి ఒంగోలులో ఇవాళ ఏం జరుగుతుంది డయాస్ మీద క్షణాలలో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది. సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాని సమాజంలో భాగమైపోయాయి. కాదనలేం, అరికట్టలేం, నివారించలేం, నివారించకూడదు కూడా. ప్రభుత్వ వర్గాలు చేయాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో చర్చించాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించిన వర్గాలతో, జర్నలిస్టులతో, పత్రికా మీడియా యాజమాన్యాలతో, ఇతరులతో అందరితో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. పర్చూరు శాసనసభ్యులు సాంబశివరావు గారు, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, మారిటైమ్ రాష్ట్ర చైర్మన్ సత్య గారికి వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం.